ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఎవరు సీఎం కాబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్ట్గా నేను సీఎం పేరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది చెప్పే ముందు దానికి ఈ కారణాలు చెప్పాలి. ఓకే, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఫస్ట్ పరిస్థితులు చెప్పాలి ముందు. మెయిన్ జనరల్ టాపిక్ ప్రకారంగా కాకుండా మనకు నా పరిశోధనలో వాస్తు సంబంధించింది కానీ నియమాలకు సంబంధించింది కానీ దాదాపు ఒక 40 days ప్రతిరోజు 3-4 hours దీని మీద నేను స్పెండ్ చేశాను. ఎందుకంటే ఆ చార్ట్ తయారు చేయడానికి న్యూమరాలజీ ప్రకారంగా ఈ సంవత్సరం 2024 అనేది ఎవరికి బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంటుంది. 24 గురించి చెప్పుకునే ముందు 2019 గురించి ముందు చెప్పుకుందాం. ఓకే, ఆ ప్రస్తావన వస్తే దీని గురించి మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. 2019 వచ్చేసరికి అది వచ్చేసరికి 3 దాని టోటల్ వచ్చేసరికి న్యూమరాలజీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయన బర్త్ నెంబర్ వచ్చేసరికి 21 December 1972. అంటే 3/7 కాంబినేషన్ న్యూమరాలజీ ప్రకారంగా. ఆ సంవత్సరం చాలా బాగుంది ఆయనకి. అంటే ఆల్రెడీ డిజైన్ చేసేసింది అది. అదే రకంగా 2024 అనేది 8 అనమాట. దీని టోటల్ వచ్చేసరికి 8 అనేది శనికి సంబంధించింది. వీళ్ళు వచ్చేసరికి మనం చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఆయన బర్త్ నెంబర్ వచ్చేసరికి April 20. అంటే ఆయన బర్త్ నెంబర్ 2 ఉంది. పవన్ కళ్యాణ్ గారి నెంబర్ వచ్చేసరికి September 2. దాంట్లో కూడా 2 ఉంది. వీళ్ళిద్దరికీ చాలా అనుకూలంగా ఉంది చంద్రుడు. ఇప్పుడు ఎవరికైనా కానీ ఎలా గ్రహాల ప్రభావం వల్ల బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ప్రకారం మీరు చెప్తున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు గారిది బర్త్ నెంబర్ చెప్పారు కానీ డెస్టినీ నెంబర్ చెప్పలేదు. మరి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3. పవన్ కళ్యాణ్ గారిది వచ్చేసరికి మనం గూగుల్ ద్వారా మనం చూసుకుంటే, దీంట్లో చూసుకున్నాం, వికీపీడియాలో చూసుకుంటే మనకు వచ్చేసరికి ఆయనది September 2, 1971 ఉంది. కానీ కొంతమంది ఏమంటారంటే అది 71 కాదు 69 అని చెప్తారు, కొంతమంది 70 అని చెప్తారు. అది కరెక్ట్గా క్లారిటీ లేదు. కానీ మనం 71 తీసుకుందాం. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే 2/2 కాంబినేషన్ అవుతుంది. ఓకే, సరే, మనం డెస్టినీ నెంబర్ పక్కన పెట్టేసుకుంటే ఆల్రెడీ ఒక డెస్టినీ నెంబర్ ఉంది మనకి. చంద్రబాబు నాయుడు గారి డెస్టినీ నెంబర్ 2/3 ఉంది. ఏందో సార్ బర్త్ నెంబర్ 100% వాస్తవం. అది మనం ఎప్పుడు చూస్తుంటాం. September 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటుంటాయి. దాంట్లో మారేది లేదు కదా, ఈరంటే మనకు అవసరం లేదు కాబట్టి. అదే రకంగా చంద్రబాబు నాయుడుది ఈ 2 కాంబినేషన్ వచ్చేసరికి ఈ యొక్క 2024లో ఏదైతే మనం 8 వచ్చేసరికి చంద్రుడికి బాగుంది, స్నేహం బాగుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. దీని ఆధారంగా మనం ఇప్పుడు ఫలితాలను చెప్పబోతున్నాం. ఓకే, ఇంకొక విషయం ఈ 2 చెప్పుకునే ముందు ఇంకొక విషయం 5/9 కాంబినేషన్ వచ్చేసరికి లోకేష్ బాబుది. ఆయన బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ వచ్చేసరికి 5/9. ఇది చాలా బాగుంది. ఓకే, అంటే ఆయన బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 9. ఓకే, ఈ ఏదైతే లోకేష్ బాబు గారికి రాజకీయ భవిష్యత్తు బాగుండటం కోసం ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, మనం ఒక టైంలో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరైనా కానీ వస్తేనే అది పార్టీ బతుకుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి లోకేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టేశారు. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తిని వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు తీసుకొచ్చేసి కొలువులో పెట్టి కాల్చి సంప్రదెబ్బలు కొట్టేసి దాంట్లో మొన్న తేల్చారు దాన్ని, ఆ వ్యక్తిని. అంటే అన్ని రకాల అతన్ని ఎప్పుడైతే మనకు ఒక మనిషికి అవమానాలు జరుగుతుంటే అందులో నుంచి ఒక ఒరిజినల్ వ్యక్తి వస్తాడు. ఆ రకంగా అతను పాదయాత్ర కానీ లేదా అందరి విషయాలు మన వ్యక్తులు మన ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరితోటి కలవటం, మాట్లాడటం, ఒక కమాండ్ తీసుకున్నాడు ఆయన. అదంతా వాళ్ళు తీసుకొచ్చింది ఇది. ఓకే, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 5/9 కాంబినేషన్ ఉన్న లోకేష్ బాబుకి రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఆ అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి
దానికోసం ఈ యొక్క పరిసరాలు ప్రభావాలు అన్ని పరిస్థితులు అన్నీ కూడా ఇతనికి అనుకూలంగా రావటం కోసం ఈ కలయికలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క మానసిక స్థాయి కానీ ఆలోచనలు కానీ ఈ ఇప్పుడు ఏదైతే మనం ఈ షఫిల్ అటు ఇటు జరుగుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇతని కోసం జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరి కోసం? నారా లోకేష్ గారి లోకేష్ బాబు కోసం జరుగుతున్నాయి ఇవన్నీ. ఓకే, అంటే సీఎం లోకేష్ బాబు అవుతారని నేను చెప్పట్లేదు. మనకు జనరల్గా వచ్చేసరికి పార్టీ రెండు జనసేన టీడీపీ అలయన్స్ ద్వారా వస్తే సీఎం అనేది చంద్రబాబు నాయుడు అనేది 100% వాస్తవం. ఓకే, అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం చంద్రబాబు గారు అంటే 100% అవుతాడు. ఓకే, 100% అవుతాడు. కానీ లోకేష్ బాబుకి మనకి ఆయన తీసుకొచ్చి ఇవ్వాలంటే వండి వాచ్ ఇవ్వాలంటే ఇది ముందు చేతిలో ఉండాలి కదా, చంద్రబాబు చేతిలో ఉండాలి కదా, తర్వాత తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు. అది తర్వాత విషయం. ఈ 2024లో మాత్రం 100%గా నీకు ఏదైతే ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఈ 2024లో చంద్రుడికి సంబంధించింది బాగుంది, శనికి చంద్రుడికి అని చెప్పి చెప్పుకుంటున్నాము, దానికి అర్హుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో 2024లో ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం అయితే చంద్రబాబు గారు అంటారు 100%. ఓకే, ఎన్ని సీట్లు తర్వాత మాట్లాడుకుందాం, ఎన్ని సీట్లు అనేది. అధికారం మాత్రం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చేసింది, అంతే. అది ఓకే, అంటే చంద్రబాబు గారి జన్మజాతకం ప్రకారం చెప్తున్నారా, లేకపోతే అసలు అంటే న్యూమరాలజీ ప్రకారంగా చెప్తున్నారు కదా, అంటే కానీ చంద్రబాబు గారిది ఇయర్ కూడా కొంచెం ఏదో దాంట్లో బయటకు వచ్చింది వేరు, ఆయనది ఒరిజినల్ ఒరిజినల్ ఏప్రిల్ 20, 1950 అని ఇయర్ 1950. ఓకే, పక్కా కాదు, ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. అంటే వికీపీడియాలో కనపడేది వేరు. లేదు ఒరిజినల్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు అది వికీపీడియా ద్వారా వచ్చింది కాదు, అది నాకు ఒరిజినల్గా కూడా ఉంది. 2019లో నేను చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామందికి నేను ఇట్లా పందాలు కాసుకుంటున్నప్పుడు జోదం మనకు కాస్తారు కదా, వద్దని చెప్పాను. చాలామంది బదిలాడి చెప్పాను. రేపు ఎలక్షన్, రేపు కౌంటింగ్ అన్న రోజు, ఈరోజు ముందు కూడా ఏం చెప్పాను తెలుసా, మీ పందాలు రివర్స్ చేసుకోమని చెప్పాను. ఓకే, అంటే 2019లో ఎన్ని సీట్లు నేను చెప్పలేదు, గ్యారంటీగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు, గురు ప్రభావం వల్ల ఎవరు ఆపేది లేదు, గ్యారంటీగా వస్తాడు, మీరు పందాలు ఎన్నిక తీసుకోండి. ఎందుకంటే మనకి ఆ టైంలో మనకి ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడానికి చాలా గ్యాప్ ఉంది, చూసారు, 2 నెలలు అంత గ్యాప్ ఉంది అనుకుంటా. ఇప్పుడు చంద్రబాబు గారి జాతకం ప్రకారంగా, అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆయన బర్త్ నెంబర్ ఎంత, డెస్టినీ నెంబర్ ఎంత? బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3 వస్తుంది. ఓకే, 2/3 కాంబినేషన్. 2/3 కాంబినేషన్ బాగుంటుంది. అది చంద్రుడు గురువు అనేది ఓకే, చాలా చాలా బాగుంటుంది. నేను ఆయనకి మనకి న్యూమరాలజీలో ఒక చార్ట్ ఉంటుంది, మనకి 9 అంకెలతో 9 గళ్ళతో చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ 5 వస్తుంది, మిగతా ఎంత 4, 5, 6 అని చెప్పేసి పైన వచ్చేసరికి సిల్వర్ నెంబర్, గోల్డ్ నెంబర్ ఇవన్నీ వస్తుంది. ఆ లైన్లు అన్నీ కూడా చూశాను నేను. ఈ 2024 ఆయనకు బాగుంది. ఓకే, 8 కాంబినేషన్ ఆయనకు కొంచెం తగ్గింది, 8 వచ్చింది ఇప్పుడు. ఇది ఇక పర్మనెంట్ ఈయనకి, అంటే ఈ 5 సంవత్సరాల వరకే. ఓకే, అంటే 2024లో ఆంధ్రప్రదేశ్కి అయితే చంద్రబాబు గారే సీఎం కాబోతున్నారని తేల్చి చెప్పండి. 100%. ఓకే, ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.